హాయ్ అండి. మన రాజమండ్రిలో కాతేరు గ్రామంలో చేనేతను ధరిద్దాం, నేతను ప్రోత్సహించుదాం అనే నినాదంతోటి నేను ఈ వీడియో చేస్తున్నానండి. పదండి. అయితే ఇది ఎక్కడ అనుకుంటున్నారా? మన కాతేరులో మనం గోదావరికి వెళ్ళే దారిలో సొసైటీ అంటే ఎవరైనా చెప్తారండి. ఇక్కడ లోపల చీరలు అవిని అమ్ముతూ ఉంటారు. నేతతో నేసిన చీరలనిని, అలాగే పంచెలు కానీ, అదే టవల్స్ కానీ, దుప్పట్లు కానీ ప్రతి ఐటమ్స్ ఉంటాయి. తెల్లటి వస్త్రాలు అంటే మనకి పంచెలు కానీ, తెల్ల చొక్కాలు లాంటివి ఏవైనా కావాలనుకుంటే తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నచ్చితే కొనండి. అలాగే మనకి స్థాపించిన వారు ఎవరంటే బేతిన వీరన్న గారండి. ఆయన 90 వసంత పూర్తి చేసుకున్నారు. ఆయన స్థాపించారు. ఇది మిగతా వారు నడుపుతున్నారు ఇదంతానా. చూశారు కదండి ఎంత చక్కగా నేసారో చీరలు అవి టవల్స్ ఏంటి ఎంత పెద్ద పెద్ద టవల్స్ చూశారు కదండి. మరి మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే ఒక్కసారి వీరిని చూడండి. వీరు ఎంత కష్టపడుతున్నారో. ఉదయం నుంచి వాళ్ళు చేస్తే కానీ ఈవినింగ్కి ఒకటి అవ్వదు. ఏదైనా ఉదయం నుంచి సాయంత్రం వరకు అయితేనే ఒకటి కంప్లీట్ అవుతుంది టవల్స్ అయితే. అదే బెడ్షీట్లు కానీ చీరలు అనుకోండి 2-3 రోజులు పడుతుంది. ఒకటి నేస్తే కానీ వాళ్ళకి డబ్బులు అనేది రావు. వాళ్ళందరినీ మనం ప్రోత్సహించాలి. అదేవిధంగా గవర్నమెంట్ కూడా వాళ్ళందరికీ కూడా ఒక ఉపాధి కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో చూసిన వారందరూ నచ్చితే లైక్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ ఇంట్లో ఫంక్షన్స్ కానీ జరుగుతున్నాయా? అయితే మీ పెద్దలకు కానీ ఎవరికైనా పెట్టాలనుకున్నప్పుడు కంపల్సరీ ఇక్కడికి వచ్చి కొనుక్కోండి. ఒకసారి విజిట్ చేయండి. నచ్చితే మీరే కొనుక్కోండి. వారందరినీ ప్రోత్సహించదు. ఇది ఎక్కడ అనుకున్నా మన రాజమండ్రి కాతేరు గ్రామం. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలతోటి మీ ముందుకు వస్తూ ఉంటాను. నా యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తారని మరిన్ని వీడియోలతోటి మీ ముందుకు వస్తూ ఉంటాను.